పవన్ కళ్యాణ్ నుండి భారీ అంచనాలు ఉన్న చిత్రం ఓజీ. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మిగతా షూటింగ్ పార్ట్ కి సంబంధించిన సీన్ అని ఏపీలోనే పూర్తి చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. డివివి దానయ్య 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వ వయసుండగా పవన్ కళ్యాణ్, ప్రియాంక, అరుల్ మోహన్ జంటగా నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రని పోషిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరుగుతూ వస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. తమ సంగీతం అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కారణంగా ఓజీ మూవీ షూటింగ్ లొకేషన్స్ లో భారీ మార్పులు చేసుకుంటున్నారు. విదేశాల్లో చిత్రీకరించిన సీన్లని ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. మొత్తానికైతే ముంబైలో ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలని సుజిత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ లో పవన్ కళ్యాణ్ కుంఫుతో రఫ్ ఆడించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ముంబైలో కొద్ది రోజుల నుండి షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతోంది. నిన్నటి షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీకి తీవ్రమైన అస్వస్థత రావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఈ లోపు ఇమ్రాన్ హష్మీతో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూన్ 10 లోపు ఎట్టి పరిస్థితుల్లోనే షూటింగ్ ని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ప్రస్తుతానికి గోరేగావ్ లో ఉన్న ఆర్ఏ కాలనీలో ఓజీ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయన టీం గాని ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమా ఆయనకి మొట్టమొదటి బాలీవుడ్ సినిమాగా నిలవబోతోంది. అయితే వీలైనంత త్వరగా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. దర్శకుడు సుజిత్ దర్శకత్వ వయసున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక, అరుల్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లో మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. మరి పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.